ఇవాళ నేను బిర్యానీ చేసుకుంటున్నాను. బిర్యానీకి కావాల్సినవి ఎంత చేస్తున్నానో చెప్తాను. ఈ బాస్మతి రైస్, ఇది చిన్న గ్లాస్ అన్నమాట. 2 3 గ్లాసులు చేసుకుంటున్నా బాస్మతి రైస్. ఇది ముగ్గురికి వచ్చిద్ది బాస్మతి రైస్. 3 గ్లాసులు బిర్యానీ చేసుకుంటున్నా. వీటిల్లోకి కావలసినవి 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఈ అవసరం లేదులే, అవి 2 పచ్చిమిరకాయలు తెచ్చుకున్నాం. మళ్ళీ పచ్చిమిరకాయలు ఎక్కువ అవుతాయి. ఈ 2 అవసరంలా అవి వేస్తున్నాం కాబట్టి. వీటిలో కావాల్సినవి అండి, 3 గ్లాసులు బాస్మతి రైస్కి 2 పచ్చిమిరకాయలు, కాసిన కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, 2 ఇంచులు చెక్క, లవంగాయలు, 4 యాలక్కాయలు. వీటికి కొత్తిమీర, పుదీనాకు, ఇది బిర్యానీ ఆకు, ఇందులోనే అన్నీ ఉన్నాయి. అనాస పువ్వు, అవన్నీ మరాఠీ మొగ్గ అన్నీ ఉన్నాయి. ఈ ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్ అన్నీ వేసుకోవాలి. చూసి అందులో ఏవి కావాలో అవి వేసుకోవటం. అది బిర్యానీ చేస్తున్నా ఇవాళ, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను బిర్యానీ వండుతున్నానని చెప్పా కదా, వండుతున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, యాలక్కాయలు, యాలక్కాయలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు. యాక్ అడ్డొత్తులు తీసేయను. ఇప్పుడు పుదీనాకు అన్నమాట, వరకే మగ్గుతాయి. పుదీనాకు, కొత్తిమీర అన్నీ ఒక్కొక్కటి లైన్గా వేసుకుంటా రావటమే. అదోసారి మూత పెట్టి ఇదోసారి మూత పెట్టి అవసరంలా. బిర్యానీకి అన్నీ మగ్గితే అన్నీ వేసుకుంటా వస్తాయి. చూసారా, అన్నీ ఇట్లా మగ్గుకుంటా వస్తాయి. ఇప్పుడు మగ్గుతున్నాయా, వరకే మగ్గుతాయి. చూడండి, మరి అన్నీ మగ్గాలి, ఒకదానంటే ఒకటి మగ్గాలి. ఇప్పుడు మసాలా వేద్దాం. మసాలా కూడా మగ్గాలి. అన్నీ అదొకసారి కాదు, ఒకటి వేసుకుంటూ వస్తే ఈలోగా అది కాలుతానే ఉంటుంది. చూడండి, మొత్తం మగ్గితాయి, ఒకటంటే ఒకటి. చూడండి, చూసారా మగ్గుతుందా? అట్లా మగ్గాలి. అల్లం, గసగసాలు, చెక్క, లవంగాయ వేసి మసాలా చేసుకున్నాం. ఇందులో అనాస పువ్వు, స్టార్ పువ్వు, చెక్క లవంగాయలు వేయాలి. జీడిపప్పు అవి వేగినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేగినాక కతేకంగానే కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. అట్లా ఒకటంటే ఒకటి వేసుకుంటూ వచ్చేయాలి. ఊరికే మగ్గిపోద్ది బిర్యానీలో. ఒకసారి మూత పెడితే అన్నీ మాడిపోతాయి. ఇక చూడండి మగ్గుతున్నాయి. చూడండి, ఇట్లా నూనె తేలిందంటేనే ఇక అన్నీ మగ్గుతున్నట్టే. టమాటాలన్నీ మగ్గుతున్నాయి, మసాలా కూడా మగ్గుతుంది. మసాలా కూడా బాగా ఏగాలి బిర్యానీలో, లేకపోతే పచ్చివాసన వచ్చింది.
అన్నీ సకలంగా మగ్గుతాయి అన్నమాట. నూనె పైకి తేలి అట్లా మగ్గుతున్నాయి ఒకటే ఒకటేసి నాకు మూత పెట్టి పెడితే మాడిపోతాయి. ఒకటి వేయించుకోవటమే ఇవన్నీ బిర్యానీకి లైన్గా వేయించుకుంటా రావటం. మూత పెట్టు కాసేపు ఒకటి ఉండదు. సరే ఈ తీసిన బిర్యానీ కూడా వేద్దాం. ఇందాక అడ్డొచ్చిందని ఆగా. ఒకటి లైన్గా మగ్గుతుంది. మసాలా కూడా మగ్గాలి. మూతలేం పెట్టవసరం లైక్ అవి ఏగటానికి. అది చూసారా? చూడండి, బిర్యానీకి కావాల్సినంత మగ్గింది. పుదీనాకు టమాటాలు అన్నీ మగ్గినాయి. చూసారా? ఇట్లా మగ్గాలి. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. నేను 3 గిద్దలన్నర బియ్యం పోసా, బాస్మతి రైస్. ఇప్పుడు ఎసరు గ్లాస్తో కొంచెం పోసా. చిన్న గ్లాస్తో బియ్యం పోసా కాబట్టి ఈ పెద్ద గ్లాసుడు పోసేగా 3 గ్లాసులు బియ్యం పోసుకున్నా బాస్మతి రైసు. ఇప్పుడు ఎసరు ఎన్ని పోతానో చూడండి. 1 2 3 గ్లాసులు నిండా పోసుకుంటే చాలు. బాస్మతి రైస్కి ఎక్కువ ఎసరు పట్టవు. ఇదిగోండి బిర్యానీకి. చూసారా ఎట్లా ఉండయో? ఇది ఇప్పుడు కత్తెరవ్వంత ఉప్పు వేసుకోవాలి ఈ ఎసరులోనే. తొలిపి నీళ్ళు వాడుతున్నా. చూడండి, కొంచెమే ఉప్పు వేసుకోవాలి బిర్యానీలో, చాలు. శుభ్రంగా ఇది ఎసరు తిక్కట్లు ఆడాలి బిర్యానీకి. ఆరినాక అప్పుడు మనం బియ్యం వేసుకుందాం ఇందులో. సరే, బిర్యానీకి ఎసరు చూసారా ఎట్లా కాగుతున్నాయో? ఇట్లా కాగాలి. ఇప్పుడు కొంచెం కలబెట్టుకొని ఎసురు పోసుకోవాలి. సరే, ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి బిర్యానీకి. ఇప్పుడు బియ్యం పోసుకుందాం. చూడండి, బియ్యం వేసుకున్నాము. ఇప్పుడు అయ్యో బియ్యం వేసుకునగానే ఇట్ట కలబెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కలబెట్టుకోకూడదు పద్దాకా, అప్పుడు మెతుకు ఇరిగిపోయిద్ది. అందుకని బియ్యం వేయంగానే కొంచెం ఇవన్నీ ఇట్లా కలిసేలాగా కలబెట్టుకోవాలి. అది సరే. పుదీనాకు కొత్తిమీర అన్నీ అయ్యో అన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ. సరే, ఇప్పుడు కలబెట్టాం కదా, కథ మగ్గాలన్నమాట. మూత పెట్టుకుంటే మగ్గిద్ది కాసేపు. అది ఇక కొంచెం కలబెట్టుకోకూడదు, ఊరికట్ట కదిలీయటమే. లేకపోతే ఉడికే కొద్దీ పదా కలబెడితే ఆ మెతికి ఇరిగిపోయిద్ది అనమాట. కొంచెం ఊరికట్ట కదిలీయటం వరకే ఇక చక్కగా మగ్గిద్ది అనమాట బిర్యానీ. సరే, చూడండి ఇవాళ మన బిర్యానీ ఎలా ఉడుకుతుందో. నాకు కొత్తిమీర ఇవన్నీ ఊరికే అట్లా కదిలియాలన్నమాట, పైకి కిందకి. అంతేగాని ఊరికే
నదరగా తిప్పకూడదు. అట్ట అన్నీ కలిపితే అట్ట ఒకసారి 2 సార్లు ఇట్ట మధ్యలో చూసుకోవాలి ఎట్ట మగ్గుతుందో అని. చూసుకుంటే బాగుంది. చూసారా ఎంత పొలుగ్గా వస్తుందో. ఇంకా మగ్గాలన్నమాట ఈ నీరంతా. మగ్గితే సూపర్గా ఉంటుంది. మగ్గుతుంది. ఓవరకే ఇక కదిలి అవసరంలా. చూడండి ఒక్కసారి మగ్గితే సిమ్లోనే మగ్గాలి. అయ్యి బాస్మతి రైస్ ఎక్కువసేపు ఏమి ఉడకదు. ఒక 10 నిమిషాలు ఎసరులో పోసినాక ఉడికిద్ది అనమాట. అంత బాగుండిద్ది బిర్యానీ. సరే మగ్గుతుంది, మగ్గనేయండి. మూత పెట్టుకుందాం. అది ఒక్క 5 నిమిషాలు మగ్గితే అయిపోయిద్ది. చూడండి మన బిర్యానీ ఎలా వస్తుందో. చూసారా ఎంత పొలుగ్గా, ఏ మెతుకు ఆ మెతుకు ఉంది. చూడండి ఇట్లా వండుకోండి ఎప్పుడైనా బిర్యానీ. బాగుంటుంది. ఇది ఇట్లోకైనా బాగుంటుంది. చికెన్, సాంబారు, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ ఇందులో వేసుకున్న సూపర్ అయిన బిర్యానీ. చూడండి ఏ మెతుకు ఆ మెతుకు అసలు లెక్కేసుకోవచ్చు అనమాట. మెతుకులు అట్టా ఉండయి. బిర్యానీ బాస్మతి రైస్తో మీరు కూడా ఇట్లాగా రుచికరమైన బిర్యానీ వండుకోండి. ఇంకా అయిపోయింది, తీసేయటమే.